ఎండకు పంటలు ఎండితే నన్ను తిడుతుండ్రు ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలు. ఎక్కడన్నా చిన్న చిన్న ప్రమాదాలు జరిగినా నాపైనే తోస్తున్నారు. నన్ను తిడితే ఏమొస్తుంది? తిట్టే బదులు మాకు అండగా నిలబడండి. 10 ఏళ్ల పాలన అనుభవంతో సలహాలు ఇవ్వమని బీఆర్ఎస్కు సూచన. ఇందిరా మహిళా శక్తి సభలో సీఎం రేవంత్ రెడ్డి నిస్సాయత. ఎందుకు ఇస్తాడు కేసీఆర్ సలహాలు? ఆయన ముఖ్యమంత్రి అయితే ఆయనే ఏ విధంగా చేయాలో పరిపాలన చేస్తాడు. నీకు ప్రభుత్వంలో ఉన్నావు, చాలామంది అధికారులు ఉన్నారు, చాలా రాజకీయ పరిజ్ఞానం ఉన్నారు, వాళ్ళందరూ సలహాలు సూచనలు పాటించు. కేసీఆర్ ఇవ్వాలని ఏమున్నది? కేసీఆర్ చెప్పకపోతే నువ్వు పాలన చక్కగా చేసుడు రాదా ఏంది ముఖ్యమంత్రికి? రైతుల బాధలు తీర్చాల్సింది పోయి తానే బాధల్లో ఉన్నట్టు ఏడుపు అంట రేవంత్ రెడ్డి. సీఎం వ్యాఖ్యలపై రాజకీయ విశ్లేషకులు పరిశీలకుల విస్మయం. రేవంత్ కొత్త నాటకం ఆడుతున్నారని రైతాంగ మండిపాటు. కాళేశ్వరం అప్పగిస్తే 3 రోజుల్లో నిలిస్తారన్న హరీష్ సవాల్ మరోసారి వైరల్ అంట. ఏంటంటే మొగుడిని కొట్టి మొరమొర ఏడ్చిందంట వెనకడికి ఒకటి అన్నట్టుగా ఈయనకు పాలన చేయడం సాధగాక కేసీఆర్ నాకు సలహాలు ఇస్తలేడు అందుకే పాలన చేస్తానంటే రాజకీయ విశ్లేషకులు చాలా ఆశ్చర్యానికి గురవుతున్నారంట. ఏంది ఈయన ముఖ్యమంత్రి గిట్లా మాట్లాడుతున్నారని ఈ రాజకీయ విశ్లేషకులకు ఒక విస్మయానికి గురవుతున్నారంట. పరిపాలన చేయాలంటే ఎక్కడెక్కడ ఏ లోటుపాట్లు ఉన్నాయో అధికారులను పిలుచుకోవాలి, మన దగ్గర ఉన్న శక్తి ఏంది, దానికి మించి మనం ఏం చేయగలుగుతామని చెప్పి అన్ని శాఖల వాళ్ళతోటి మాట్లాడి రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళతోటి తెలియకపోతే వేరే వాళ్ళతో తెలుసుకొని సీనియర్లతోటి అక్కడ రైతులతోటి క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తే అని తెలిస్తే నువ్వేమో ఏసీ గదులల్లా ఉన్న కలెక్టర్లు బయటికి పోవాలంటాం, మరి నువ్వు చేసేది ఏమున్నది ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఇక్కడ అందరూ అంటున్నారు. రాజకీయ విశ్లేషకులు అయితే అరే ఈయనేంది పాలన చేతగాక వాళ్ళు సలహాలు ఇస్తలేరు వీళ్ళు సలహా ఇస్తలేరు అని చెప్పి అన్నట్టుగా ఇక్కడ వార్త. ఎస్ఎల్బీసీ టన్నెల్ ఊలిపోతే కూడా నామినికి నెడుతున్నారంటే అసలు ఆ టన్నెల్ ప్రమాదానికి గురి కాకుండా ముందస్తు చర్యలు నువ్వేం తీసుకున్నావో మీడియా ముందు అది బయట పెట్టాలని కూడా వాళ్ళు అంటున్నారు. ఇంకా కేసీఆర్ పాలనలో వీళ్ళు అంటున్నారు గుంట కూడా ఎండలే. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో అలీసాగర్ లిఫ్ట్ ద్వారా పంటలకు పుష్కలంగా సాగునీరు అందింది. ఒక గుంట భూమి కూడా ఎండిన దాఖలాలు లేవు. అలీసాగర్ లిఫ్ట్ ద్వారా ఏటా 2 పంటలు సంబురంగా పండించుకున్న వానాకాలం లోపు లిఫ్ట్ ద్వారా పంటలు పండినాయి. ఈ యాసంగిలో లిఫ్ట్ మీద ఆశలు పెట్టుకొని వరి సాగు చేస్తే అడిగే ఆశ అయింది. ఇప్పుడు పుట్ట దశలో ఉన్న పంటలు నీళ్ళందక ఎండిపోతున్నాయి. దీనికి తోడు భూగర్భ జలాలు అడుగింటిపోయి బోరు బావుల నుంచి నీళ్లు వస్తలేవు. అంతే కదా, భూగర్భ బావులు ఈ యొక్క బోర్లలో నీళ్ళు ఎందుకు వస్తలేవు? నీటి మట్టం అనేది లేకపోవడం వల్ల, నీటి జలాధాన శక్తి లేకపోవడం వల్ల, గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గడం వల్ల ఆ బోర్ల నుంచి నీరు బయటికి రావడం లేదు. ప్రాజెక్టులలో నీళ్ళు ఉంటే వస్తాయి అవి.